డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. SHO AP TV యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము విశ్లేషిస్తున్న చిత్ర విశేషాలు, పాత్రల తీరుతెన్నులు కావచ్చు, ఏవైనా కానీ నేటి సమాజ అభ్యున్నతికి దోహదపడేలా కృషి చేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. 3 సార్లు ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో ఎంపికైనటువంటి ఊర్వశి శారద గారి గురించి ముఖాముఖి కార్యక్రమే నేటి మన కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మనతో ఉన్నారు అమరాచారి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. సార్, తొలినాళ్లలో నటి ఊర్వశి శారద గారిని ప్రోత్సహించిన లేదా వెన్నుతట్టిన ప్రముఖుల విశేషాల గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్. SHO AP TVలో ప్రసారం చేస్తున్నటువంటి మా కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మనం చాలా చిత్రాలు చూస్తూ ఉంటాం. మన మనస్సుకు హత్తుకునేటటువంటి చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ చిత్రాలలో కొన్ని పాత్రలు మన ఆలోచనల చుట్టూ మనసుకు పెనవేసుకొని హృదయాన్ని తట్టి లేపుతూ మనకు తెలియకుండానే ఆ చిత్ర సన్నివేశాలు కంటనీరు పెట్టిస్తూ ఉంటాయి. అలాంటి మహోన్నతమైన పాత్రలు, ఉన్నతమైన భావాలు కలిగినటువంటి చిత్రాలలో అత్యధిక శాతం నటించినటువంటి అసమాన నటి నట విశారద శారదగా అభివర్ణిస్తూ ఈరోజు ఆ మహానటి గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నిజానికి నటి శారద తెనాలి గడ్డ మీద పురుడు పోసుకున్నటువంటి తొలినాళ్లలో కాంచనమాల నుండి శారద వరకు ఎందరో మహామహులను అందించినటువంటి ఆ తెనాలి పట్టణంలోనే వారు జన్మించడం, తండ్రులు కొడుకులు చిత్రం ద్వారా పరిచయం అయినప్పటికీ ఎల్వి ప్రసాద్ గారి యొక్క సూచన మేరకు అన్నపూర్ణ సంస్థలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఇద్దరు మిత్రుల చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెల పాత్ర వరించడం జరిగింది. అది పద్మనాభం గారికి జోడీగా. తరువాత అదే కోవలో ఇద్దరు మిత్రుల తరువాత దాగుడు మూతలు, ఆత్మబంధువు, సాధనా ఫిల్మ్స్ తోబుట్టువుల చిత్రాలలో అంతంత మాత్రంగా, అంటే సుమారుగా 1969 మనుషులు మారాలి చిత్రం విజయవంతమైనప్పటికీ ముందుగా ఆమె కేవలం 12 లేదా 13 చిత్రాల్లో మాత్రమే నటించారు. అందున అవేవి నటిగా ఆమెకి గొప్ప పేరు ప్రతిష్టలు కలుగజేసినటువంటి పాత్రలు కావు. ఒకే ఒక చిత్రం హీరోయిన్గా నటించారు కాంతారావు గారి ప్రక్కన. ఆ చిత్రం శ్రీమతి, మ్యూజికల్ హిట్. కానీ నటి శారదను మలయాళ చిత్ర పరిశ్రమ గౌరవించి ఆమె నటనకు
ఎంతో గొప్ప పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన నిర్మాత దర్శకులు కుంచకు వారు మొట్టమొదటిసారిగా మలయాళం చిత్రంలో వారికి శారద గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మరొక విశిష్ట నటుడు మలయాళ సూపర్ స్టార్ ఎవర్ గ్రీన్ హీరో పద్మశ్రీ పద్మభూషణ్ ప్రేమ్ నజీర్ గారితో హీరో సచిన్ గారు మధు గారితో కలిసి సుమారుగా 135 నుండి 140 మలయాళ చిత్రాలలో అగ్రనటిగా ఆదరించి అభిమానించినటువంటి మలయాళ చిత్ర పరిశ్రమకు మా యొక్క నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. అందున ప్రత్యేకించి 1965లో ఇనప్రావుగల్ అనేటటువంటి చిత్రంలోనూ మురప్పెణు అనేటటువంటి మలయాళ చిత్రము, ఇరుటెంటే ఆత్మావు అనేటటువంటి మలయాళ చిత్రము, 1968లో ఏ విన్సెంట్ గారు దర్శకత్వం వహించినటువంటి తులాభారం చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా నివ్వెరపోయింది శారద గారి యొక్క నటనను చూసి. ఏ విన్సెంట్ గారు అంటే ఆదిలో ఇల్లరికము, తరువాత పెళ్లి కానుక, మనసే మందిరం లాంటి చిత్రాలు, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించినటువంటి అడవిరాముడు, అన్నమయ్య చిత్రాలకు ప్రముఖ కెమెరామెన్గా పనిచేసినటువంటి ఆ విన్సెంట్ గారే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ తులాభారం చిత్రం నటి శారద గారిని జాతీయ ఉత్తమ నటిగా ఎన్నిక అయ్యేటట్లుగా చేసినటువంటి పాత్ర తులాభారం. ఈ తులాభారం చిత్రం తరువాత 1962లో మరొక మలయాళ చిత్రం ఆదూరు గోపాలకృష్ణ గారు తొలిసారిగా దర్శకత్వం వహించినటువంటి స్వయంవరంలో సీత పాత్ర. ఈ 2 చిత్రాలలో జాతీయ అవార్డులు తెచ్చిపెట్టినటువంటి చిత్రాలు కాగా, మరొక తెలుగు చిత్రం, ఒకే ఒక్క తెలుగు చిత్రం బిఎస్ నారాయణ గారు దర్శకత్వం వహించినటువంటి నిమజ్జనం అనే చిత్రంలో బ్రాహ్మణ గృహిణి పాత్రలో భారతి పాత్ర నటించి మెప్పించినటువంటి గొప్ప అసమాన నటి. ఈ సందర్భంగా ప్రేమ్ నజీర్ గారి యొక్క శత జయంతి, వారు 1926లో జన్మించారు. శత జయంతి సందర్భంగా మా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ తరఫున, ప్రేక్షకుల తరఫున, తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మీకు సుమాంజలు మీ పాదపద్మములకు అర్పించుకుంటున్నాను. తరువాత ఈ మలయాళ చిత్ర పరిశ్రమ తరువాత ఈ తులాభారం చిత్రంతో జమిని వాసన గారు ఆ చిత్రాన్ని చూసి తెలుగులో మనుషులు మారాలిగా నిర్మించడం జరిగింది. వి మధుసూదనరావు గారు దర్శకత్వం చేశారు. శారద గారు తెలుగులో 69, 70, 71, 72 ప్రాంతాలలో నటించినటువంటి చిత్రాలలో బలిపీఠము, మనుషులు మారాలి, శారద, కార్తీక దీపము, మానవుడు దానవుడు ఇలాంటి చిత్రాలన్నీ ఎంతగానో ఘన విజయం సాధించడమే కాదు, నటిగా మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టిన చిత్రాలుగా పేర్కొనవచ్చును. నటి శారద గారిని నట విశారద అంటూ మీరు కీర్తించిన తీరు మాత్రం అద్భుతం సార్. ఆ పదప్రయోగం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు సార్ 69, 70, 72 సమయంలో శారద గారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో పాటు వారు పోషించిన పాత్రలకు కూడా మంచి కీర్తి ప్రతిష్ట లభించిన నేపథ్యంలో నాకు బాగా గుర్తు సార్. మీరు కూడా గమనిస్తే తెలుస్తుంది, 70sలో పుట్టిన ఆడపిల్లలకి ఎక్కువ శారద అనే పేరు పెట్టడం జరిగింది. మా ఇళ్లలోనే నేను చూశాను. ఆ సమయాల్లో పుట్టిన పిల్లలకి ఆ పాత్రల ప్రభావం ఆ మేరకు అయి ఉండొచ్చు సార్. శారద గారు, వారి పేరు శారద, చిత్రం పేరు కూడా శారద సార్, పాత్ర పేరు కూడా శారద సార్.
ఒక యూనిక్నెస్ ఉన్న సినిమా సార్ అది. ముందుగా శారదా చిత్ర విశేషాలను మాకు తెలియజేయండి సార్. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించగా బొల్లిమంత శివరామకృష్ణ గారు ఈ చిత్రానికి మాటలు రాశారు. ఏ చిత్రానికైనా దర్శకుడు ఎంత కెప్టెన్ అయినప్పటికీ సన్నివేశాల యొక్క ఆ మాటల యొక్క బల పునాదులు చాలా గొప్పగా ఉంటాయి. ఆ నేపథ్యంలో మరొక మాటల రచయిత, వారు అభ్యుదయ భావాలు కలిగిన మాటల రచయిత కాబట్టి ఎక్కువగా వి మధుసూదన్ రావు గారి చిత్రాలన్నిటి కూడా వారే రాశారు. ఈ చిత్రానికి కె విశ్వనాథ్ గారు శారద చిత్రానికి వ్రాయటం జరిగింది. ఈ శారద చిత్రం 1972లో వచ్చినటువంటి కన్నడ చిత్రం ఏవ జన్మద మైత్రి. ఈ చిత్రం గంగాధర్, కల్పన నటించగా మన తెలుగులో నటభూషణ్ శోభన్ బాబు గారు, శారద గారు కలిసి నటించడం జరిగింది. ఈ చిత్రంలో శోభన్ బాబు గారు ప్రథమార్థంలో శారద ఒక పల్లెటూరు యువతి, అందున అభం శుభం తెలియనటువంటి ఆడపిల్ల, ఆమె అన్నగా కేశవ పాత్రలో నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు నటించడం జరిగింది. నిజానికి ఈ చిత్రంలో శోభన్ బాబు గారు హీరోగా చెప్పుకోవడం జరిగినప్పటికీ చిత్రం ఆద్యంతము శారద సత్యనారాయణ గారు, అంటే అన్నా చెల్లుల మధ్యన జరిగేటటువంటి ఆత్మీయ అనురాగ బంధాలను అపురూప కావ్యంగా మలిచినటువంటి కె విశ్వనాథ్ గారు చిరస్మరణీయుడు. ఈ చిత్రంలో ప్రారంభంలో భర్త డాక్టర్ శోభన్ బాబు గారు పడవ ప్రమాదంలో చనిపోయి తిరిగి రాకపోతే తాను ఇంకా వస్తాడనే భ్రమలో ఆ ఉంటూ అన్న ఓదారుస్తున్న సమయంలో మరలా సెకండ్ హాఫ్లో మరొక శోభన్ బాబు డాక్టర్ గారు ఆ ఊరు రావటం, ఆ డాక్టర్ గారిని సత్యనారాయణ గారు, అంటే అన్న పాత్రలో ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఓదార్చి నా చెల్లెల్ని బాగు చేయమని చెప్పి అడగటము, ఆ యొక్క డాక్టర్ గారు తన భర్త అనుకొని ఆ యొక్క పిచ్చిలో ఆ శోభన్ బాబు గారితో ఉండటము. నిజానికి భార్య పాత్ర వేసినటువంటి జయంతికి వేరొకరు విధవరాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భార్యగా నెట్టింపజేస్తే రేపు నీ కుటుంబానికే నష్టపోతావని చెప్పడంతో ఆ మాట విని శారద గారు తలుపులు వేసేసుకుంటుంది. ఇక్కడ నిజానికి కన్నడ చిత్రంలో ఈ క్లైమాక్స్ లేదు. కె విశ్వనాథ్ గారు అపూర్వ సృష్టి, తలుపులు వేసుకుని ఒక్కసారిగా డోర్స్ తెరుచుకుంటాయి. ఆమె విధవరాలుగా వైట్ అండ్ వైట్ శారీస్తో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అప్పగింతలు చెప్పి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత అన్నయ్య సత్యనారాయణ గారు గోదావరిలో పడవలో తీసుకొని వస్తూ ఉండగా మా ఊరి ప్రజలందరూ చూస్తున్నారమ్మా, రేవు వచ్చింది దిగమని చెప్పేటప్పటికీ ఆమె అప్పటికే చనిపోయి ఉంటుంది. అంటే అభం శుభం తెలియనటువంటి శారద పాత్ర ఒక అన్నా చెల్లెళ్ళ మధ్యన జరిగినటువంటి అనురాగ ఆప్యాయతలను ఎంతగానో సృజింపచేసినటువంటి చిత్రము. ఆ చిత్రములో అపూర్వమైనటువంటి నటన ప్రదర్శించినటువంటి శారద చిరస్మరణీయురాలుగా నేను భావిస్తున్నాను. పేదరికంతో, అప్పుల బాధ తాళలేక, ఆర్థిక ఇబ్బందులతో 3 పిల్లలను చంపుకున్న తల్లి పాత్ర పోషించారు శారద గారు మనుషులు మారాలనే చిత్రంలో. ఆనాటి చిత్ర సన్నివేశాలు నేటికి కళ్ళకు కట్టినట్టు కనిపించడమే మాత్రమే కాకుండా దురదృష్టవశాత్తు అలాంటి సంఘటనలు కళ్ళ ముందు కూడా జరుగుతున్నాయి నేటికి కూడా. సార్, మనుషులు మారాలి ఆ చిత్ర తీరుతెన్నుల గురించి, పాత్రల తీరుతెన్నుల గురించి తెలియజేయండి సార్. మనుషులు మారాలి చిత్రానికి విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకులు కాగా జమినీ వాసన్ గారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మలయాళ చిత్రం తులాభారం చిత్రాన్ని వాసన్ గారు చూచి ఈ చిత్రం
మనం హక్కులు తీసుకున్నాము. ఏ క్యారెక్టర్లు ఏ నటులైనా మార్చుకోవచ్చు, కానీ శారద పాత్ర మాత్రం శారద నటించాలి. ఆమె మలయాళీ అని భావించి వారిని సంప్రదించమన్నారు. వాసన గారికి ఆమె తెలుగు నటి అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం కథ కేరళ కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నటువంటి నాటక రచయిత తోపిల్ బాసి వ్రాసినటువంటిది మనుషుల మారాలి కథ. ఈ కథలో శారద పాత్ర భారతదేశంలో ఎన్నో జాతీయ స్థాయిలో ఉత్తమ నటీ నటులు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఒక మైలురాయిగా మనం భావించవచ్చు. అందున ఈ చిత్రం తులాభారం మలయాళ చిత్రంలో శారద గారు నటించారు, తమిళంలో కూడా వారే నటించారు, తెలుగు మనుషుల మారాల్లో కూడా వారు నటించిన విషయం మనకు తెలుసు. మరి 4వ భాషలో తీసినటువంటి బాలీవుడ్లో సమాజ్కో బదల్దాలో అనేటటువంటి చిత్రంలో కూడా వారే నటించగా, అలనాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బలరాజ్ సహాని వారి కుమారుడు పరీక్షిత్ సహాని గారు తెలుగులో శోభన్ బాబు గారు వేసిన పాత్రలో వారు నటించడం జరిగింది. ఈ చిత్రం ఆద్యంతం కూడా కరుణ రసాత్మకమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పాత్రలో శోకతప్త హృదయముతో రగిలిపోయి పేదరికములో అట్టడుగు స్థాయిలో తన బిడ్డలను తానే చంపుకునే స్థితిలో కుక్క తిన్న అన్నంలో విషం కలిపి తన 3 బిడ్డలకి ఆ విషాన్నాన్ని తినిపించి తాను కూడా తింటుంది. దురదృష్టవశాత్తు తల్లి బ్రతుకుతుంది, 3 బిడ్డలు చనిపోతారు. కోర్టులో హాజరుపరుస్తారు. ఆ కోర్టు సీన్లో జడ్జి గారు అడుగుతారు. ఆమె చెబుతుంది, కుక్క తిన్న అన్నంలో విషం కలిపి పిల్లలకి పెట్టి నేను కూడా తిన్నాను యువర్ ఆనర్, కానీ పాపిష్టి దాన్ని నాకు మాత్రం చావు రాలేదు. ఈ పాపాన్ని నా కళ్ళారా చూడటానికి నాకుగా నేను శిక్ష వేసుకున్నాననేటటువంటి భావనలో నేను రగిలిపోయాను. ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అని వాపోతుంది. ఆ మాటలు విన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ విమల కాంచన నటించారు. ఆమె యువర్ ఆనర్, ఇప్పటికీ నేను వృత్తి ధర్మం స్వధర్మంతో పాటుగా మీతో నేను మాట్లాడాను, కానీ నా యొక్క విజయ, నా స్నేహితురాలు విజయ చెప్పిన తర్వాత మరొకసారి మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను అంటారు. అంటే మీరు ఆమెకు శిక్ష వేయమని అడిగారు కదంటే, నో యువర్ ఆనర్, కొన్ని విషయాలలో కొన్ని సవరణలు చేసుకోవాల్సి వస్తుంది. ఏ తల్లి అయినా సరే రక్తం పంచి నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఏ తల్లి కూడా తన బిడ్డలకు విషం పెట్టుకుని చంపుకునే దుస్థితి ఏ తల్లికే రాదు. కానీ నా తండ్రి లక్ష్మీపతి, నా తండ్రి అడుగడుగున ద్రోహం చేసి వాళ్ళకి పేదరికాన్ని చూపించారు. ప్రేమించిన ప్రియుడు శేషగిరి మోసగించగా సూర్యం పెళ్లి చేసుకుంటే అతన్ని కూడా హత్య చేశారు. ఈ నేపథ్యంలో అడుగడుగున ఆమె జీవితంలో అన్ని అవరోధాలు మిన్నుముట్టగా ఈ దుస్థితిలో తన బిడ్డలకు విషమిచ్చి చంపుకున్నటువంటి నేపథ్యము. కాబట్టి యువర్ ఆనర్, ఇలాంటి పరిస్థితులు రావడానికి ఒక కుటుంబంలో ఒక తల్లి తన బిడ్డలను చంపుకునే దుస్థితి ఈ యొక్క భారతదేశంలో ఆనాటి నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఒక్కరే బాధితురాలు కాదు, ఈ ప్రభుత్వాలు, ఈ సమాజము, ఈ సంఘ విద్రోహులు కూడా దీనికి శిక్ష అనుభవించవలసిందే యువర్ ఆనర్ అంటుంది. అన్న తర్వాత ఆమె బోన్లు పడి కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత స్నేహితురాలు విమల చేతిలో శారద చనిపోతుంది. ఈ చిత్రం అంతా చెప్పినప్పటికి కూడా ఆ యొక్క హెయిర్ స్టైలు, ఆ యొక్క మేకప్, తర్వాత లూజు జాకెట్టు, అసలు ఆమె బక్కబలాచగా ఉంటుంది కాబట్టి శారద ఆ లూజ్ జాకెట్ వేసి
దరిద్రం ఎంతగా తాండవిస్తుందో పేదరికం సాక్షీభూతమైనటువంటి పాత్ర శారద గారిదిగా నేను తెలియపరుచుకుంటున్నాను. నేటి సమాజం మతం మత్తులో కులం కంపు కొడుతూనే ఉంది సార్. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో సైతం హానర్ కిల్లింగ్స్, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి దురదృష్టవశాత్తు. కులాంతర వివాహాలపై ఆ రోజుల్లోనే తీసి విజయవంతమైన చిత్రాల్లో బలిపీఠం ఒకటి సార్. ముఖ్యంగా ఆ చిత్ర క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. బలిపీఠం చిత్ర క్లైమాక్స్ చివరి ఘట్టం గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్? బలిపీఠం దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించగా ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి యొక్క నవల బలిపీఠం చిత్రం. ఆమె ఆ చిత్రంలో శారద బ్రాహ్మణ యువతి అనారోగ్య కారణాల వల్ల చనిపోతూ తాను పుణ్యస్త్రీగా చనిపోవాలని కోరుకుంటుంది డాక్టర్ గారిని. ఆ డాక్టర్ పాత్రలో సత్యనారాయణ గారు అభ్యుదయ భావాలు కలిగినటువంటి పాత్ర వేసినటువంటి శోభనబాబు గారికి ఈ విషయం తెలియపరచగా ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆమె మెళ్ళో తాళి కడతారు. సంసారానికి చేసుకుంటూ ఉంటుంది, ఆమె బ్రతుకుతుంది, బిడ్డలకు అంటుంది. కానీ తరువాత కుటుంబంలో కులము మతం యొక్క ఆంతర్యాలు ఆమెకి ఆ భేదాన్ని చూపడం జరుగుతుంది. అవి తట్టుకోలేకపోతుంది. ఆ విషయంలో తాను తప్పుడు స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చి తన భర్తకు దూరం అయిపోతుంది, అంటే శోభన్ బాబు గారికి. క్లైమాక్స్ సీన్లోకి వచ్చేటప్పటికి తన యొక్క ఇద్దరు బిడ్డలతో జోరున వర్షం, గాలులు, ఆ యొక్క సన్నివేశంలో దర్శకరత్న దాసనారాయణరావు గారు దేవదాసి చిత్రంలో క్లైమాక్స్ సీన్ను స్ఫురింపజేసేటట్లుగా చిత్రీకరణ చేశారు. ఆ బిడ్డలు తీసుకుని వస్తూ ఉండగా ఆ పల్లెకి వస్తుంది, ఆ మాలపల్లికి వస్తుంది భర్త దగ్గరికి. వచ్చేటప్పటికి ఆ గట్టు విరిగి చెట్టు పడిపోతుంది. దాంతోపాటుగా శారద తన చంకలో ఉన్నటువంటి బిడ్డతో కింద పడిపోతుంది. ఈ రెండో పాప ఏడుస్తూ ఆ పల్లెలో గావు కేకలు పెడుతుంటే ఆ శోభన్ బాబు గారికి అక్కగా నటించినటువంటి నిర్మలమ్మ అక్కడ మనుషులు మారాలి చిత్రంలో తల్లిగా నటిస్తే శోభన్ బాబు గారికి ఈ చిత్రంలో అక్కగా నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా నిర్మలమ్మ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి చిత్రాలు. అప్పుడు తన బంధువులందరినీ పోగేసి తన యొక్క మరదలైనటువంటి ఈ శారదను ఇంటి లోపల తీసుకువెళ్ళి సపర్యలు చేస్తుంది. ఈ విషయం తెలుసుకొని శోభన్ గారు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు శోభన్ బాబు గారిని ఒక్కసారిగా గుండెకి హత్తుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఒక్కసారిగా ఆ యొక్క శరీరాన్ని తాకుతూ ఆ చేతులు కిందకి వచ్చిన తర్వాత రెండు కాళ్ళను పెనవేసుకొని చేతులతో పట్టుకొని గుక్క తిప్పుకోకుండా విలపిస్తుంది. ఓదార్చి మంచం మీద కూర్చోబెడతారు. అప్పటికే ఆమెకి బ్లడ్ వామిటింగ్స్ ఎక్కువ అవటం వలన బిగబట్టుకుని ఉంటుంది. తన యొక్క కూతుర్ని శోభన్ బాబు గారి యొక్క మేన అల్లుడిని ఇద్దరి చేతుల్లో చేయి వేసి ఆ రెండు చేతుల్ని శోభన్ బాబు గారి చేతుల్లో పెట్టి తాను గట్టిగా పట్టుకొని ఆ తల వాల్చి అప్పటికే బిగబట్టినటువంటి ఆ బ్లడ్ వామిటింగ్స్ యొక్క బ్లడ్ స్టైన్స్ అన్నీ కూడా జారి పడిపోతూనే ఉంటాయన్నమాట. అంటే కులాంతర వివాహాలను ఒకటే బేరీజు వేసుకొని జీవితాలను నాశనం చేసుకొని బలిపీఠం మీద నిలబడినటువంటి నాలాంటి జీవితాలులాగా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అనేటటువంటి అంశాన్ని మనకే తెలియపరుస్తుంది ఈ చిత్రం. సంభాషణలు పలికే తీరు గమనిస్తే కనుక నటి ఊర్వశి శారద గారిది ప్రత్యేక శైలి సార్. అలాంటి ప్రత్యేక శైలి గల నటికి పదునైన సంభాషణలు అందించగల పరుచూరు బ్రదర్స్ జత అయితే కనుక అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి. నటి ఊర్వశి శారద
చిత్ర జైత్రయాత్రలో రచయితలు పరుచూరి బ్రదర్స్ పాత్ర ఏ మేరకు ఉందని మీరు భావిస్తారు సార్? నిజానికి నటి శారద గారిని ఒక మధ్యతరగతి గృహిణిగా, ఒక సంసారపక్షమైనటువంటి గృహిణిగా, ఒక అన్నగా, అన్నకు చెల్లిగా, శోక తప్త హృదయం ఉన్న పాత్రలు మాత్రమే మనం చూచాము. కానీ ఆ యొక్క పాత్రల యొక్క తీరుతెన్నులను పూర్తిగా మార్చివేసిన చిత్రము విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన చండశాసనుడు. ఈ చిత్రానికి పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, ఇద్దరు అన్నదమ్ములు పరుచూరి బ్రదర్స్ పేరిట ఆ చిత్రంలో శారద పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అన్నగా హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో నందమూరి తారక రామారావు గారు, చెల్లిగా భువనేశ్వరి పాత్రలో శారద గారు నటించడము, క్లైమాక్స్ సీన్లో ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఒకరి గుండెల మీద ఒకరు పడి చనిపోవటం జరుగుతుంది. ఈ చిత్రంలో కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి సత్యం పాత్రలో ఉన్నటువంటి జగ్గయ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకొని అన్నను వ్యతిరేకించి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చివరి దశలో అన్న దగ్గరకు చేరినప్పుడు జరిగేటటువంటి క్లైమాక్స్ సీను చాలా గొప్పగా ఉంటుంది. నందమూరి తారక రామారావు గారికి శారద గారికి మధ్యనటువంటి పరుచూరి బ్రదర్స్ యొక్క రాసినటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలాగా పెడుతుంది. వారు రాసిన ప్రతి అక్షరానికి ఒక లక్ష్యం ఉంది. ప్రతి అక్షరం కూడా ఒక దీప్తిని వెలిగించేటటువంటి ఒక బావుటగా ఒక్కొక్క చిత్రంలో రాసినటువంటి విషయం మీ అందరికీ విదితమే. అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్ వారి యొక్క ప్రతిధ్వని చిత్రంలో ఒక పోలీసు ఆఫీసర్ పాత్ర, కొండవీటి దొంగ చిత్రంలో శాంభవి పాత్ర, అడవి దొంగ చిత్రంలో వసుంధర పాత్ర, ఖైదీ రుద్రయ్య చిత్రంలో, తరువాత కృష్ణ గారు నటించినటువంటి ఎన్నో చిత్రాలలో పరుచూరి బ్రదర్స్ గారు యొక్క క్రియేట్ చేసినటువంటి గొప్ప గొప్ప పాత్రలు సుమారుగా 40 నుండి 50 పాత్రలలో శారద గారు నటించడం జరిగింది. అదేవిధంగా కృష్ణరాజు గారి యొక్క బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలోనూ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆ పాత్ర. ఇలాంటి ఒక జడ్జిగా, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక గృహిణిగా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించినప్పటికీ చివరిగా దాసనారాయణరావు గారు సృష్టించినటువంటి మరొక అపూర్వమైన చిత్రం అమ్మ రాజీనామా 1991లో వచ్చినటువంటి చిత్రం. ఈ చిత్రంలో అమ్మ విలువ, అమ్మదనం, అమ్మ మాతృత్వంలో ఉన్నటువంటి కమ్మదనాన్ని చూపిస్తూ ఆమె ఒక కొవ్వొత్తిలాగా తన బిడ్డల కోసం కరిగిపోయి చివరికి వీడ్కోలు ఇమ్మని చెప్పి ఆమె బిడ్డలందరినీ వదిలేసి వెళ్ళిపోయి ట్రైన్లో కూర్చుండగా చిన్నపిల్లవాడి మనస్తత్వంతో కలిగినటువంటి పాత్ర సత్యనారాయణ గారు తన భార్య కోసం అని చెప్పి ఆ ట్రైన్కు వచ్చి ఆమె సీటు ప్రక్కనే కూర్చుంటారు. నీవు లేకపోతే నేను బ్రతకలేను, ఎన్నాళ్ళు భార్యను ఉన్నామనేటటువంటి ధైర్యంతోనే నేను బ్రతికాను అని చెప్పి అంటే ఆ సూట్ కేసులో నుంచి మీ బట్టలు కూడా నేను తీసుకొచ్చానని అంటారు. ఒకళ్ళు హత్తుకొని ఉంటారు. ట్రైన్ వెళ్ళిపోతుంది. చివరిగా ప్రేక్షకులకు చెప్పేది, ఏ మగవాడికైనా బాల్యంలో తల్లి, తరువాత అక్క చెల్లెలే తల్లులు, కానీ వృద్ధాప్యంలో ఏ మగవాడికైనా భార్యే కన్న తల్లి అవుతుంది. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలి ప్రాయంలో ఎవరు పలకరించినా పలకరించకపోయినా అమ్మ ఆకలి కనుగొని అన్నం పెట్టినట్లుగా భార్య అమ్మగా మారి సేవ చేస్తుంది ఏ మగవాడికైనా. అందువలన మానవ జాతి మనుగడకే ప్రాణం పోసినటువంటి మగువులను మనమందరం కూడా గౌరవించుకుందాము. మరింత అభ్యున్నతి
భావాలతో కలిగినటువంటి శారద గారు నటించినటువంటి చిత్రాలను మరిన్ని చూచి మనకు మనం సంస్కరించుకోవాలని మనఃపూర్వకంగా మిమ్మల్ని తెలియపరుచుకుంటున్నాను. అద్భుతం సార్. మానవ జాతి మనుగడ కోసం అహర్నిశం కృషి చేస్తున్న మహిళా మనులను మనందరం గుర్తించాలి సార్, గౌరవించాలి. ఈనాడు మన ఈ కార్యక్రమం ద్వారా మరీ ముఖ్యంగా శారద, మనుషులు మారాలి, బలిపీఠం లాంటి గొప్ప విజయం సాధించిన చిత్రాల గురించి మా SHO APTV ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు అమరాచారి గారు. నమస్తే.